హుస్నాబాద్ పట్టణంలోని సర్ సివి రామన్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంబరాల సంక్రాంతి పండుగను విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులు వేసి తమ ఆటపాటలతో హరిదాస కీర్తనలతో భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను కమనీయంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాయిత నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మా పాఠశాలలో విద్యార్థులు గోమయంతో అలికి అందమైన ముగ్గులు వేసి నృత్యాలు చేయడం, హరిదాసు కీర్తనలు ఆలపించడం జరిగిందని, సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను నిర్వహించుకుంటారని, అదే విధానంలో పాఠశాలలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ప్రజలందరిలో సంక్రాంతి పండుగ కొత్త శోభను, సుఖ సంతోషాలతో తెచ్చిపెట్టే పండగని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకోవాలని అన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమయ్యే పండగగా విశిష్టతను పెంపొందించినది అన్నారు. సాంప్రదాయ వేడుకలైనటువంటి ఇంటి ముందట ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలు, పిల్లల గాలిపటాలు ఎగరవేయడం, బంధుమిత్రులతో కలిసి పాలు పొంగించి నువ్వులతో కూడిన తీపి పిండి వంటలను చేసుకొని ఆనందంగా గడిపే పండగగా వర్ణించారు. ముఖ్యంగా మనిషి తనలోని చెడును విడిచిపెట్టి మంచిని ఆహ్వానించే సమయమే సంక్రాంతి పండగ. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బంగారు కోలా ఓ నా సీతమ్మ, అది బంగారు కోలా ఓ నా సీతమ్మ, అరే కట్టరా కాలు గజే కొట్టరా, డప్పు దరువు వెయ్యరా, కాలు అడుగు సిర్రతో సిటికరా, శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర, రావయ్య జంగమా లింగమా, ఉండాలేసిన కోలా అది ఎండి కోలా ఓ నారామయ్య, అది ఎండి కోలా ఓ నారామయ్య, బాయిలేసిన కోలా అది బంగారు కోలా ఓ నా సీతమ్మ, అది బంగారు కోలా ఓ నా సీతమ్మ.